అండి 3 పావు కిలోల మటన్ ఇది 3 పావు మటన్ తీసుకొని మంచిగా కడిగేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి కానియాలి. వేడైనాక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. ఇప్పుడు మసాలాలు ఒక ఆకు చెక్క, 3 ఇలాచి, స్టార్ పువ్వు, జాపత్రి, లవంగాలు, మిరియాలు, సాజీరా. మసాలాలు వేగినాక కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, జింజర్ గార్లిక్ వేస్తాం. కానీ ఇప్పుడు అందులోకి ఫ్రెష్గా దంచుకున్న ఒక 8 వెల్లుల్లి రెబ్బలు. ఇట్లా వేయడం వలన మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ. పుదీనా, కొత్తిమీర ఈ 2 కలిపి సన్నగా కట్ చేసుకుందాం. కరివేపాకు ఒక 4 రెమ్మలు అట్లే కాడలతో సహా వేసుకుందాం. మంచిగా వేగింది కదా, టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇదంతా కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఇప్పుడు మనం తీసుకున్న మటన్, కడిగి క్లీన్ చేసుకున్న మటన్ మూత వేసుకొని వేగనిద్దాం. మటన్ మంచిగా నూనెలో నేను ముందే ఎంచుకున్న మసాలాలు బాదాము, ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ సోంపు, 1 స్పూను ధనియాలు, 2 ఇలాచి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న మసాలా, 1 స్పూన్ ఉప్పు, స్పూన్నర కారము, టీ స్పూను పసుపు. ఇవన్నీ మసాలాలు. రెండు టమాటాలు కట్ చేసుకో. ఉప్పు కారం అంతా మంచిగా ఈ ముక్కకు పట్టింది కదా. ఇంకా ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం 2 చాపర్లో చాప్ చేసుకున్నాం. ఇది సన్నగా కట్ చేసి చేసుకుంటే సరిపోతుంది. టమాటా కొంచెం సాఫ్ట్గా అవ్వాలి. సిమ్లో పెట్టుకొని ఉడకనించిన టమాటా కొంచెం ఉడికింది కదా. ఇంత కలర్ఫుల్గా ఉంది చూడండి కూర. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. 3 స్పూన్ల పెరుగు వేసుకున్నాం చిన్న స్పూన్ తోటి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకున్నాం. ఇట్లా ముక్క మునిగేదాక వేసుకుంటే సరిపోతుంది. మిర్చి తుంచుకొని వేసుకున్నాము. ఈ టైంలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కర్రీ. ఒక 9 విజిల్లు రానిద్దాం, ఎందుకంటే ఇక్కడ మటను ముదురుగుంటుంది. 9 విజిల్ల తర్వాత చూపిస్తాం. ఇప్పుడు
7 విజిల్లు వచ్చినాయి. స్టవ్ ఆఫ్ చేసుకున్నా. స్టీమ్ అంతా పోయినాక చూద్దాం. ఇప్పుడు స్టీమ్ అంతా పోయింది కదా, మళ్ళీ స్టవ్ వెలిగించి ఉడికిందో లేదో చూద్దాము. మంచిగా మెత్తగా ఉడికింది కదా. ఇంకో మెత్తగా ఉడికింది. గరం మసాలా వేసుకున్నాను. ఇంట్లో చేసుకున్న గరం మసాలా టీ స్పూన్ అంత వేసుకున్నా. ఎందుకంటే మసాలాలు అన్నీ వేసుకున్నా కదా, నూనెలో వేసుకున్నప్పుడు మనకు రోజుగా ఉండాలనుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంచుకోవాలి. లేదు ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇట్లనే ఉంచుకున్నా కూడా ఇంకొంచెం చిక్కగా అవుతుంది చల్లగా వరకల్లా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.